హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారిది హస్తం గుర్తు మైక్ ఇస్తా కమ్యా సవాల్ 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 రాజశేఖర రెడ్డి బిడ్డ సవాల్ కమ్యా మైక్ ఇస్తా కమ్యా మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి మీకు దమ్ముంటే మైక్ ఇస్తా మైక్ లో మాట్లాడండి జగన్ కి ఎందుకు ఓటేయాలో చెప్పండి జగన్ గారికి ఎందుకు ఓటేయాలో చెప్పండి అక్క నమస్తే అక్క అక్క నమస్తే అక్క జగన్ ఎందుకు ఓటేయాలంటే 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతానే ఉన్నాడు ఈ సమస్యలు ఏమున్నా మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాకన్నీ చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన 3000 కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పిన విధంగా న్యాయం చేసినాడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తారు ఆయన మా కోసం ఉంటాడు కూడా ఎప్పటికి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని ఇప్పుడు చెప్తున్నారక్క మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కాదనిలేవేం అవి మీ వ్యక్తిగతంగా ఉన్నాయి కానీ మీరు ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు నేను తెలంగాణలో ఉంటాను మీకోసం ఉంటాను పోటీ చేస్తానని చెప్పారు అక్కడ పోటీ చేయలేదు మీరు వచ్చారు మీ మీద మాకైతే అభిమానం ఉందక్క రాజశేఖర బిడ్డగా మిమ్మల్ని మేము అభిమానిస్తాం అక్క కాదని లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన చాలక్క మీరు కూడా రండి మాతో అందరం కలిసి రాష్ట్రానికి అభివృద్ధి చేద్దామక్క తప్పకుండా మీరందరూ మాతో కలిసి రండి అక్క అన్నతో పాటు రండి అందరం కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం అక్క జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ గొప్పగా చెప్పాడు అదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన రాజశేఖర రెడ్డి కొడుకు అని మేడమే తీసుకోవట్లేదన్నా ఇయ్యండి మేడమే వద్దంటుందన్నా అర్థం చేసుకోండి మాట కూడా నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు నిలబడితే బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ ఆ బాయ్ బాయ్ క్యాంపెయిన్ లో బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ లో నేను చెప్పిన మాట ఏమిటో తెలుసా జగనన్నకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కళలు వచ్చుతాడు ప్రత్యేక హోదాను తీసుకొస్తాడు అని చెప్పింటాను నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమంటే అమ్మా పూర్తి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పూర్తి మద్యపాన నిషేధం అవుతుంది అని ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మాట ఇచ్చిందని నేను ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈ రోజు సర్కారే అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజు మద్యం అమ్ముతున్నారు మద్యం అమ్మేది కూడా బయట ఉన్న బ్రాండ్లు కాదు సర్కారు ఏది అమ్ముతే అదే కొనాలి ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి ఈ నాసి రకం సరుకు తాగి 25% ఆంధ్ర రాష్ట్రంలో జనాల కిడ్నీలు లివర్లు పాడై చచ్చిపోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టలేదు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నెరవేర్చాయ్యా అంటే అదిగో మా లిక్కర్ షాప్ లో క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట భూమ్ అట డిఎస్సీ కూడా అన్ని మొత్తం మద్యం షాపులో నెరవేర్చాడు మీ జగనన్న గారు ఇందుకే ఓట్లేశారా ఇందుకే గెలిపించారా